దేవుని వాక్యం ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. క్రైస్తవునికి హెచ్చరికలు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని ఆత్మ వివేచన తెలివి లేక జీవిస్తున్నారు. అంటే పేరుకి క్రైస్తవులుగా ఉన్నారు కానీ తెలివి లేదు, జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించాలా. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. క్రైస్తవునికి హెచ్చరికలు. అంటే దేవుని వాక్యము దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. ధ్యానించుకుందాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, మీరు ఆలకించండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇక్కడ దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మెలకుగా ఉండుడి. అలాట్మెంట్ అంటే శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో మనకు తెలియదు. ఈరోజు దేవుని వాక్యం జాగ్రత్త. శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో తెలియట్లే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మొదటిగా మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. ఈరోజు దాంట్లోని కొలసీ పత్రిక మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభునందు ఏక మనసు గల వారై ఉండుడి. ప్రభునందు కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4:2 వచనం. 4:2 ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకముల్లో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము గురించి నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మము వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయడి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెళ్ళిపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని. ఇక్కడ ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ఎలాగ చేస్తున్నాం? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. ఎలాగ ప్రార్థన చేయాలో కూడా మనకి నేర్పిస్తాడు. ప్రార్థన చేయడం రాదు మనకి, కానీ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆ ప్రార్థన ఎలాగ చేయాలో ఆయన మనకి నేర్పిస్తాడు. మెలకుగా ఆయన ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రతి విషయం యందు మా కోసం ఇక్కడ అంటే క్రీస్తు సువార్త ప్రకటించుటకు మర్మమై దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మా కోసము ప్రార్థన చేయమన్నాడు పౌలు గారు. అంటే నేను చెప్తున్నాను, సంఘానికి హెచ్చరిస్తున్నాడు. నేను మా కోసం ప్రతిదినము, సేవకుడి కోసము ప్రతిదినం మా కోసం ప్రార్థన చేయాలి, ఒక బాధ్యత. ఎందుకంటే నేను అనేక ప్రాంతాల్లో దేవుని వాక్య పరిచర్య చేస్తున్నాను. పరిశుద్ధాత్మను మీ ప్రార్థన సంఘ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా. ఈరోజు మనం మెలకువగా ఉండట్లే, అజాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా లేదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు చాలా అలర్ట్గా ఉంటాం. ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు దొంగోడో, ఎవడు మంచోడో వెంటనే అలర్ట్మెంట్ అయిపోతాం. చూడు, మోసాలు జరుగుతున్నాయి. దేనివల్ల జరుగుతున్నాయి? కొంతమంది చక్కగా మాట్లాడతారు, తేనె కంటే తీయగా మాట్లాడతారు. ఆ మాటలకి మనం పడిపోతాం. అది దొంగోడో తెలియదు, మంచోడో తెలియదు. అంటే ఆ మాటలో అట్రాక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తాడో, పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడో, అట్టి వివేకము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, అట్టి జ్ఞానము మనకి అనుగ్రహిస్తున్నాడు, అట్టి మెలకువగా ఉండే జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వెంటనే దేవుడు మనతో
సర్చింగ్ చేస్తాడు. ఆడు మంచోడో చెడ్డోడో వెంటనే కనిపెట్టాలా. మెలకుగా ఉండాలా. ప్రార్థన యందు మెలకుగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నా మనకు అర్థం అవట్లే. పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండి. నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నిశ్చయిత ఉందా మీలోని? నేను ఒకటి చెప్తున్నా, నిశ్చయిత ఉండాలంటే మన ప్రార్థన దేవుడు 100% ఆలకిస్తున్నాడు. ఆమేన్. మన ప్రార్థన నిశ్చయంగా 100%. 100కి 99 మార్కులు వేస్తే నాట్ సాటిస్ఫాక్షన్, అంటే నాకు తృప్తి లేదు. 100కి 100 మార్కులు రావాలంటే 100కి 100 మార్కులు వచ్చినప్పుడే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ హృదయం అలాగుంది, నీ మనసు అలాగుంది, నీ ఆలోచన అలాగున్నాయి దేవుడి దృష్టిలో, అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ మనస్సాక్షి సరిగ్గా లేదనుకో, నీ హృదయం సరిగ్గా లేదనుకో, మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించలేడు. ఎందుకంటే నీలోని కక్ష ఉంది, నీలోని పంతం ఉంది. ఈరోజు ఎవరైనా శత్రువులు, ఎవరైనా నీతో విరోధులుగా ఎవరైనా మాట్లాడారనుకో, నేను ఒకటి చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారనుకో, ఆ క్షణంలోనే, ఆ నిమిషంలోనే ఎవరైతే మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, తెలియక మాట్లాడాను, నా హృదయపూర్వకంగా నా స్నేహితుడిని నేను క్షమిస్తున్నాను ప్రభువా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, నా హృదయపూర్వకంగా ఎవరైతే నా మీద విరోధంగా మాట్లాడుతున్నారో నా హృదయపూర్వకంగా నేను నా స్నేహితుడిని నేను క్షమిస్తున్నాను ప్రభువా, నా శత్రువుని నేను క్షమిస్తున్నానయ్యా, నా హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, మనం క్షమిస్తున్నాం కదా, మన పాపాలు కూడా దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇది ఫ్రీడమ్, హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషంగా ఉంటాం మనం, మెలకువగా. అదే అంటే ఇప్పుడు కక్ష ఉందనుకో, అది మన ప్రార్థనకి ఆటంకంగా ఉంటుంది. కక్ష, మనలోని ఒక కక్ష ఉందనుకో మన ప్రార్థనకి ఆటంకంగా ఉంటుంది. మెలకువగా ఉండి, ఇదిగో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండి. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మెలకువగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేస్తామో దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనకి జవాబు అనుగ్రహించాడు. మనం చేయాల్సింది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ప్రభువా, నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా, నా యేసయ్యా నాకు ఆయుష్ ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం నేను చూస్తున్నానంటే అది నీ కృప ద్వారా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నేను చెప్తున్నాను, ఎంతోమంది హాస్పిటల్కి వెళ్తే ఎంతోమంది రోగాలతో, బాధలతో, కష్టాలతో ఎంతోమంది ఆ వ్యాధి డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చినా ఆ వ్యాధి నయం అవ్వట్లే. ఎంతమంది లేరా? మనకి ఈరోజు మనకి ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, పిల్లల్ని దేవుడు కాపాడుతూ ఆయన ఎక్కడికి వెళ్ళిన పిల్లల్ని మన ప్రార్థన దేవుడు ఆలకించి పిల్లల చుట్టూ దేవదూతలు కాపుదల చేస్తున్నాడు. 127 కీర్తనలోని నీ రాక పోకల యందు నిరంతరము కాపాడును, నీ రాక పోకల యందు నిరంతరం యెహోవా కాపాడును. దేవుడే కాపాడపోతే ఈరోజు దేవుని సన్నిధిలోని మనం కూర్చోలేము. దేవుడే ఆరోగ్యం ఇవ్వకపోతే ఈరోజు దేవుని సన్నిధానంలోని ప్రార్థన చేయలేము. దాన్ని బట్టి మనము మెలకుగా ఉండి నిలకడగా ఉండి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఈరోజు మన జీవితాల్లో కృతజ్ఞతాస్తుతులు లేవు, స్తుతులు లేవు, ఆరాధన లేదు. పరిశుద్ధాత్ముడు మనలోని జీవించినప్పుడు మెలకువగా మనం ప్రార్థన చేస్తాం, నిలకడగా ప్రార్థన చేస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. ఈరోజు నేను చెప్తున్నాను, ఎబ్రీల్ పత్రిక 10వ అధ్యాయం, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉంటాం. సంపూర్ణ నిశ్చయత. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నప్పుడు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. ఒకసారి చూద్దాం 10వ అధ్యాయం ఎబ్రీల్ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆ 10:22 ఒకసారి చూద్దాం. మన సాక్షి కలుషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారం నిర్మూలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరమందు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములో చేరుదాము. దేవుని వాక్యం చదివిస్తుంది. మన ప్రార్థన ఎలా చేయాలంటే, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, ఇదిగో ఇక్కడ మనస్సాక్షి, దేవునికి మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షికి కలుషితం ఉండదు. యథార్థమైన హృదయము, దేవుని సన్నిధానములో విరిగిన నలిగిన హృదయముతో నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆమేన్. హృదయంలో ఎటు ఉండకూడదు దేవుడికి నీకు. నీ హృదయము సరిగ్గా లేకపోతే, మనస్సాక్షి సరిగ్గా లేకపోతే, నీ ఆలోచన సరిగ్గా లేకపోతే, నీ మనసు సరిగ్గా లేకపోతే దేవుడు
మన ప్రార్థన ఆలకించలేడు. నిశ్చయంగా చెప్తున్నా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే దేవుడికి మనకి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా, యథార్థమైన హృదయం కలిగి ఉండాలా. అప్పుడే ఇక్కడ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉంటాం. అంటే మన ప్రార్థన దేవుడు 100కి 100% మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యుతంగా ఇవ్వగల సర్వ శక్తి గల దేవుడు ఆయన. ఇవ్వడా మనకి పేదరికం? ఈ పేదరికం ఉంచాడు దేవుడు. వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు ఎందుకు మన జీవితాల్లో మనము నిశ్చయిత లేదు, ప్రార్థనలో మెలకుగా లేదు, కృతజ్ఞతాస్తుతులు లేదు. దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఈ ప్రార్థన ఆలకించాడనే ఆ నిశ్చయిత, మంచి మనస్సాక్షి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములు చేరుదాము. యథార్థమైన హృదయం. మనుషులు ఎలా ఉంటారంటే, మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతారు, పొగిడితే పొంగిపోతారు, తిడితే కృంగిపోతారు. మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు, దేవుని ఆత్మ చేత నడిపించిన వారు పొగిడితే పొంగిపోరు, తిడితే కృంగిపోరు. పొగిడితే పొంగిపోరు, తిడితే కృంగిపోము. ఎందుకంటే నేను నీతో ఉన్నాను, భయపడద్దు, నేను నీతో ఉన్నా. భయం అని తిట్టినా స్తోత్రం, అవమానం ఇచ్చినా దేవుడికి స్తోత్రం. వాక్యం చదివిస్తుంది, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ మెలకువలు, ప్రార్థనలో మెలకువలు పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తున్నాడు, హెచ్చరికలు. ఇది దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 వచ్చిన చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు నిశ్చయిత కలిగి ఉంటాం. సంపూర్ణ నిశ్చయిత, విశ్వాసమును సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉంటాం. ఎవరు ఏదన్నా, ఎవరు మన మీద నిందలేసినా, అవమానపరిచినా అధైర్యపడము, కృంగిపోము. ఇక్కడ నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. విశ్వాసముతో సంపూర్ణ నిశ్చయం కలిగి ఉన్నామా? దేవుడిస్తాడు అనే విశ్వాసం ఉందా? పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడైతే వస్తాడో ఆ మెలకువలు దేవుడు మనకి నేర్పిస్తాడు. విశ్వాసములో నిశ్చయిత ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు విశ్వాసములో నిశ్చయిత ఉంటుంది. సంపూర్ణ విశ్వాసములో నిలకడగా ఉంటాం, ఎక్కడ పడిపోము. అంటే దేవుని వాక్యం, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు పడిపోతున్నామంటే వాక్య ధ్యానం లేదు, వాక్యము ధ్యానించట్లే, పరిశుద్ధాత్మలో ప్రార్థన లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రోజుకి ఎన్ని పూటలు తింటా భోజనం? ఎన్ని పూటలు తింటా? 3 పూటలు తింటాం. ఒక రోజంతా భోజనం తినకుండా ఉంటే ఎలాగుంటాం? ఈ శరీరానికి 3 పూటలు భోజనం చేస్తున్నాం. ఈ శరీరము బతకాలంటే భోజనం చేస్తే బతుకుతున్నాం. 3 పూటలు లేకుండా ఉండగలుగుతామా? ఒక రోజు ఉండగలుగుతాం, ఓకే. 2 రోజులు ఉండగలుగుతాం ఉపవాసం, 3 రోజులు ఉండగలుగుతాం, కంటిన్యూగా ఉండగలుగుతామా? నీరసం అయిపోతాం. అలాగే శరీరానికి నువ్వు 3 పూట ఆహారం ఎలాగ తీసుకుంటున్నావో వీళ్ళకి గమనించాలి. మనలో ఉన్న ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ, ఈ ఆత్మకి ఆహారము దేవుని వాక్యము. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయాలా? ఆత్మలో ప్రార్థన చేయాలా? ఆత్మలో దేవుని వాక్యము ధ్యానించాలా? ఆత్మలో దేవుని వాక్యము ధ్యానించాలా? ధ్యానిస్తున్నామా మనం? లేదు. కారణం అసలు ప్రార్థన లేదు, మెలకువగా ప్రార్థన లేదు, నిలకడగా సంపూర్ణ నిశ్చయిత విశ్వాసం లేదు. పరిశుద్ధాత్ముడు ఇవన్నీ దేవుడు నేర్పిస్తున్నాడు, మనకి హెచ్చరిస్తున్నాడు. అరే బాబు, ఇలాగ జీవించాలా, ఇలాగ ఉండాలా అని దేవుని వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచ్చిన అక్కడ మెలకుగా లేకపోతే నష్టపోతాం. అక్కడ కన్యకుల కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల కోసం మాట్లాడుతున్నాడు. బుద్ధిగల కన్యకులు దేవుడు రాక కోసం ఆయన వస్తున్నాడు, నూనె వేసుకొని పట్టుకుని వెళ్ళి ఆయన ఎప్పుడు వస్తున్నాడో సిద్ధంగా మెలకుగా ఉండి రెడీగా ఉన్నాడు. ఆయన రాకడ సమయం దగ్గర పడుతుంది. మనం సిద్ధంగా ఉండాలి వద్దా? ఎనీ టైం ఆయన ఎప్పుడు పిలుచుకున్నా మనం రెడీగా ఉండాలా. ఎందుకంటే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు. లోకములో ఏంటుంది? శరీరాశ, నేత్రాశ, దేవపుత్రము. ఇది దేవుడు తండ్రి నుంచి వచ్చినవి కావు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు దేవుడు వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము మెలకువగా ఉండలేకపోతున్నాం అంటే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు పొందుకోవట్లేదు. దేవుని ఆత్మశక్తితో నువ్వు పొందుకుంటే ఇవన్నీ మెలకువగా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవుడు వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మెలకువగా లేదు, మెలకువగా అలాట్మెంట్ లేదు. ఎందుకు వస్తున్నాము? ప్రార్థన, ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం. ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఈరోజు భోజనం చేశారు కదా, ఈరోజు భోజనం చేశారు, వచ్చి ఆదివారం వరకు భోజనం చేయకుండా ఉంటే ఎలాగుంటాం? నీరసం అయిపోతాం లేదా? అంటే శరీరానికి నీరసం అయిపోతున్నాం. అలాగే మనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్ముడు దేవుని ప్రతి దినము ప్రార్థనలో మెలకువగా ఉండాలా, ప్రతి దినం ఆత్మలో దేవుని వాక్యము ధ్యానించాలా. అప్పుడు దుష్టుడు వచ్చి ఏ విధంగా ఆటలు కొనసాగవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక సెల్ ఫోను తీసుకున్నాం, గమనించండి. ఆ సెల్ ఫోను ఎలాగ ఆపరేటింగ్ చేయాలో నీకు అర్థమవుతుంది. దాంట్లో ఒక మాన్యువల్, ఒక బుక్ ఉంటుంది అది సెల్ ఫోన్లో. ఆ బుక్ చదివితే అది ఎలాగ ఆపరేటింగ్ చేయాలో దాంట్లో అన్నీ రాసి ఉంటాయి. దాని ప్రకారంగా ఆపరేటింగ్ సెల్ ఫోన్లో ఆపరేటింగ్ అవుతుంది. అలాగే దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే, దేవుని చిత్తం మన పట్ల నెరవేరాలంటే, ఆయన చిత్తముగా మనం నడవాలంటే ప్రతి దినము ఒక బుక్ దేవుడిచ్చాడు. అది జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబుల్. ప్రతి దినము ప్రార్థన చేయాలా, ఆత్మలో ప్రార్థన చేయాలా, ఆత్మలో దేవుని వాక్యము ధ్యానించాలా. అప్పుడు ఆయన రాజ్యము కోసము మనం సిద్ధముగా మెలకుగా కలిగి ఉంటాం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం. రెండోది, పౌరుషం గలవారై బలవంతులుగా ఉండాలి. ఒకటి, మెలకుగా ఉండి విశ్వాసం యందు నిలకడగా ఉండాలి. ఒకటి. రెండు, పౌరుషం గలవారై బలవంతులుగా ఉండాలి. ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 16-13 ఒకసారి చదువుదాం. 1 కొరింథీ పత్రిక 16-13 వచ్చినాం. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి. ఇక్కడ రెండోది నేను చెప్తున్నాను, పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండి. పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండి. ఈరోజు దేవుని వాక్యం చదువుదాం. 2 తీమోతి పత్రిక 1 వచ్చిన చదువుదాం ఒకసారి. 2 తీమోతి పత్రిక 1 2 తీమోతి పత్రిక 1:7 చదువుతాం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియు, ఆగ్రహం గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమే సాక్ష్యం గురించి ఈరోజు నేను చెప్తున్నా. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నవారు. ఇక్కడ దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియు, నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. ఈరోజు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు దేనికైనా ధైర్యంగా ఎదుర్కొంటాం. దేనికి భయపడద్దు. సమస్యలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, అవమానాలు ఉన్నాయా, ఇవన్నిట్లో నుంచి దేవుని ప్రేమ, నిగ్రహము గల శక్తి, దేవుని ఆత్మ శక్తితో దేవుడు నడిపిస్తాడు. బలవంతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలిగి చేసిన సర్వోన్నతుడైన దేవుడు దేవుని ఆత్మతో మనల్ని నింపాడు. ఈరోజు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు భయపడుతున్నాం? తిరిగి తన ఆత్మ ఇవ్వలేదు మనకి. కొంతమంది మీరు గమనించాలి. ఓ రోజు నేను రాత్రి ప్రయాణం చేస్తున్నా, 12:30 సమయం అవుతుంది. ఇంటికి వస్తున్నా ప్రయాణం. అక్కడ బస్సు దిగి నడుచుకొని వస్తున్నా. ఒక కుక్క వచ్చి భౌ 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 అని
కరోనానికి నా మీద వస్తుంది ఎదురుగా, భయపడా, ఇలాగే ఉన్నా, పరిగెత్తుకుని వస్తుంది. యేసునామములో తండ్రి ఈ పిరికితన ఆత్మని తొలగించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాను. అక్కడ ఆ క్షణంలోనే పరిగెట్టుకుని వచ్చింది కుక్క. నా దగ్గరికి వచ్చేటప్పటికి బెండైపోయింది, తోక ఆడిస్తుంది. ధైర్యంగా ఉన్నా ఎదుర్కొన్నానికి. ఇక్కడ పిరికితన ఆత్మ ఇవ్వలేదు దేవుడు. సింహం నోరును మూయించే దేవుడు ఆయన. దానియేలు సింహం గోల్లో పడేస్తే భయపడలే. నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నేను ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు, నేను ఆరాధించే దేవుడు సింహంపు నోళ్ళని మూసగల దేవుడు మన దేవుడు. దేనికి భయపడలే. పిరికితనం ఆత్మ ఇవ్వలేదు దేవుడు. రాజుకి ఆజ్ఞయిస్తే ఆ సింహం గోళ్ళు పడేస్తే సింహాలు రెడీగా ఉన్నాయి. ఆ పక్కన దానియేలు పక్కన కూర్చున్నాడు. సింహం అలాగే ఉన్నాయి. కరలే వచ్చి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడనుకో, సింహపు నోళ్ళు కూడా మూయించగల సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. నువ్వు దేనికి భయపడద్దు. నీ శత్రువులు ఉన్నారా, భయపడద్దు. నువ్వు క్షమించు, నీ శత్రువులు క్షమించు. మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా మనం జీవించాలా. ఈరోజు మన జీవితాల్లో ఈ మెలకువ లేదు. దేవుడు ఆత్మ కలిగి ఉన్నవారు మెలకువగా కలిగి ఉంటారు. మీకు అర్థమవుతుంది కదా. పరిశుద్ధ ఆత్మ కలిగి ఉన్నవారు మెలకువగా కలిగి ప్రార్థన చేస్తారు. అందుకని దేవుడు వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నారు. తిరిగి తన ఆత్మ మనకి ఇవ్వలేదు. అపవాదిని ఎదిరించడకు బలవంతులుగా ఉండాలి. అపవాదిని ఎదిరించడకు బలవంతులుగా ఉండాలి. నీరసంగా ఉన్నాం అనుకో, ఒకసారి చూద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. నేను చదువుతాను, మీరు ఆలకించండి. 10 నుంచి 18 వచనాలు చదువుతాం. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి, ఆయన యందు బలవంతులై ఉండి. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి, మీరు అపవాది తంత్రమును ఎదిరించడకు శక్తిమంతులు అగున్నట్లు దేవుడిచ్చిన సర్వాంత కవచము ధరించుకుని. ఎలానగా మనము పోరాడినది శరీరముతో కాదు, కానీ ప్రధానులతో, అధికారములతో, ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులతో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. అందుచేత మీరు అపవాది మందు వారి ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంత కవచము ధరించుకున్నది. ఎలాగనగా మీ నడుములకు సత్యము దాటి కట్టుకొని, నీతిని మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసు జోడు తోడుకొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసము డాలు పట్టుకుని, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు అన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శేష వస్త్రములను దేవుడు వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపం చేయొచ్చు. ఈ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపం చేయొచ్చు. మెలకుగా ఉండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వాంత కవచం, పవర్ఫుల్. ఈరోజు ఇక్కడ తుది ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అగున్నట్లు దేవుడిచ్చిన సర్వాంత కవచము ధరించుకుని. మనం పోరాడినది శరీరములతో కాదు, ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడుచున్నాం. ఈరోజు నేను చెప్తున్నా, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, నీ కంటికి కనిపించలేని శక్తులతో ఆ అధికార నామములో, అతి యేసుక్రీస్తు నామములో, అతి శక్తిగల నామములో దేవునికి విరోధంగా రూపొందించిన ప్రతి ఆయుధాన్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. ఇది మాట్లాడుతున్నప్పుడు దురాత్మ శక్తులతో యేసు నామములో బంధిస్తున్నానంటే బంధింపబడతావి. మీరు గమనించాలి. ఎప్పుడైనా ఇక్కడ కట్ట మైసమ్మ ఉంది కదా, ఒక 10 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో నెలకు 1-2 దాంట్లో పడి చనిపోయిన చూసారా లేదా? నెలకు 1-2 జరుగుతున్నాయి. మీరు గమనించారు ఎప్పుడైనా? ఇదే ప్రాంతంలో డివిల్స్, అపవిత్ర ఆత్మలు ఇదే ప్రాంతంలో ఈ కట్ట మైసమ్మ దగ్గర నెలకి 2-3 చనిపోయిన వాళ్ళు అన్నారు. ఇప్పుడు జరుగుతున్నాయా? జరగట్లే. జోన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రార్థన చేశాను. ప్రభా, నీకు విరోధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తులు, అపవిత్ర ఆత్మలు, ప్రభా అతి శక్తిగల నామములో ఈ ప్రాంతంలో ఉన్న
ప్రతి బంధకాల్లో ఉన్న ప్రతి చీకటి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తాను. అంతే. ఇప్పుడు జరుగుతున్నాయా? బంధించాను. అతి శక్తి గల నామం దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మెలకువగా ఉండి అపవాది తంత్రములు, దురాత్మ శక్తులు, ఆకాశ మండల దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం, కానీ శరీరములతో నేను పోరాడలే. ఎప్పుడైతే నువ్వు పలుకుతున్నావో దేవునికి విరోధంగా రూపొందుతున్న ప్రతి ఆయుధాన్ని అతి శక్తి గల నామములో బంధిస్తున్నాను తండ్రి, అతి యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. నువ్వు అడుగు, బంధింపబడతాయి. మెలకువగా ప్రార్థన చేయాలి. నువ్వు అడుగు పెడుతున్నావా? ఒకసారి గమనించాలా. యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సమాధిలో ఒక వ్యక్తి, ఆ ఊరంతా ఆ వ్యక్తిని బంధించలేకపోయారు. సంఖ్యలతో కట్టారు, కానీ ఆ సంఖ్యలు కూడా తెంపేశాడు. 2000 దురాత్మ శక్తులతో, 2000 దెయ్యాలతో ఆ బిడ్డ ఆ సమాధుల్లో నడుస్తున్నాడు. ఎవరు కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ ప్రాంతానికి మన ప్రభువైన యేసుక్రీస్తు అడుగు వేసినప్పుడు, ఆ ప్రాంతంలోకి మన ప్రభువైన యేసుక్రీస్తు అడుగు వేసినప్పుడు, ప్రభు ఎదురుగా ఆయన వచ్చినప్పుడు గిరగిరగిరగిర కొట్టుకొని ప్రభు పాదాల దగ్గర పడిపోయి, చూడు అక్కడ సర్వోన్నతుడైన దేవుడు, ఆ దెయ్యం చెప్తుంది. దెయ్యాలకు తెలీదా? మనమంటే ఎవరో, మన జాతకాలన్నీ దెయ్యాలకు తెలుసు. సర్వోన్నతుడైన దేవుడు, ప్రభువా మాతో నీకేం పని ప్రభు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే, నా బిడ్డ ఉన్నాడు, ఈ బిడ్డని వెళ్ళిపో, ఉన్నానికి వీలేదు, అతి శక్తి గల నామం యేసు నామములో వెళ్ళిపో ఇప్పుడే. ఆ 2000 దెయ్యాలు ఆ పందులోకి వెళ్ళిపోయి, అప్పుడే ఒక మనిషిగా మార్చాడు దేవుడు. ఒక మనిషిగా మార్చాడు. ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో దేవుడు విడిపించగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆ 2000 దెయ్యాలు ఆ పందులోకి వెళ్ళి, ఆ సందులోకి వెళ్ళి కొట్టుకొని చనిపోయాయి. ఆ 2000 దెయ్యాలు ఉన్నప్పుడు సమాధిలో తిరిగాడు. ఎప్పుడైతే మనిషిగా మారాడో, ఎప్పుడు ఆ దెయ్యాలు ఆ బంధకాల నుంచి ప్రభు విడిపించాడో ఒక మనిషిగా మారాడు. ఈరోజు నేను చెప్తున్నా, మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. అపవిత్ర తంత్రములు, దురాత్మ తంత్రములు, ఆకాశ మండల దురాత్మ శక్తులతో మనం పోరాడుచున్నాం. శరీరంతో నేను పోరాడట్లే. హల్లెలూయా. దేవుని వాక్యం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మళ్ళా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనాలు ఇంటికి వెళ్ళి చదవాలి. అక్కడ పక్క దేవుని వాక్యం సెలవిస్తుంది. మెలకువగా లేకపోతాడు ఆ దుష్టుడు. నిన్ను మాయలో పడేసి, లోకాశలో పడేసి, లోకములో అన్ని పడేసి నిన్ను ఇష్టానుసారంగా వాడుకుంటాడు. వాడుకొని ప్రార్థన చేయనీడు, వాక్యం ధ్యానించనీడు, ప్రార్థన చేయనీడు, వాక్యం ధ్యానం ఉండదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తాడు. ఓకే, ఇక్కడ అది దుష్టుని జయించుటకు దేవుని వాక్యం కావాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నా, శత్రువు నాకు తెలియాలి కదా శత్రువు ఎలాగ వస్తున్నాడని. ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 13 వచనం చదువుతాం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులే. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు కనుక. ఇక్కడ మీరు గమనించాలా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. ఇక్కడ కింద దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, దేవుని వాక్యము ధ్యానించినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా ఆ వాక్యం ధ్యానించినప్పుడు, ఆ వాక్యము ప్రత్యక్షత దేవుడు మనకి బయలుపరిచి ఈ లోకంలో మెలకువగా ఎలాగ జీవించాలో మనకి నేర్పిస్తున్నాడా లేదా? ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు తెలియదు. ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఆ వాక్యముతోని దుష్టుని ఎలాగ జయించాలో ఆ మెలకువగా దేవుని ఆత్మ ద్వారా జయించి ఉన్నాం మనం. మనకి ఇది ఏంటంటే ఆత్మ కలిగి ఉన్న వారికే తెలుస్తుంది ఈ మెలకువలు. అసలు ఆత్మ కలిగి లేరు, ఈ మెలకువలు ఎలా తెలుస్తుంది? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా చేయాలో
పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ మనలో ఉండి నడిపిస్తుంది. అందుకని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీరు లాస్ట్ 1 కొరింథీ 16-14 అదే వచనంలోని మీరు చేయి కార్యములు ప్రేమతో చేయడి. మూడోది నేను చేస్తున్నా, మీరు చేయి కార్యములు ప్రేమతో చేయడి. ప్రేమతో మీరు ఏదైనా దేవుడి నామానికి ఏదైనా పని చేస్తే ప్రేమతో చేయడి. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చదువుతాను నేను, మీరు ఆలోచించండి. మనము చేయి ప్రతి క్రియ ప్రతిఫలం ఇచ్చును. మనం చేయు ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు. మన ప్రయాసం వ్యర్థం అవదు, మన ప్రార్థన వ్యర్థం అవదు. ఇక్కడ చూద్దాం ఒకసారి 4వ వచనం. అట్లయితే రాశమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రాశమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6వ వచనం అక్కడ చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రాశమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రాశమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా. ఓకే, మీరు ఒక పని చేస్తున్నారు. ఈ సంవత్సరం పొలాల్లో విత్తనాలు జల్లారు. ఏది నువ్వు విత్తుతావో అదే కోత వస్తుంది రాదా? మంచి ఫలం విత్తితే మంచి ఫలాలు వస్తాయి, చెడ్డ ఫలం విత్తితే చెడ్డ ఫలాలు వస్తాయి. అలాగే దేవుడి దగ్గర రాశమందు నీ తండ్రికి యథార్థమైన ప్రార్థన చేస్తే, నువ్వు ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది పొంది ఉన్నాం నువ్వు నిశ్చయంగా నమ్మినప్పుడు నీకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. నీ గదిలోకి వెళ్ళి రాశమందు నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు అడిగే అన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు నేను దేవుడు వాక్యం సెలవిస్తుంది. 18వ వచనం చదువుదాం కిందన. 6:18 మత్తయి సువార్త 6:18. అప్పుడు రాశమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు రాశమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, ఈరోజంతా పగలంతా నువ్వు కష్టపడతావు, ప్రతిఫలం అయిపోతే ఎలా ఉంటుంది నీకు? పగలంతా కష్టపడితే ఎంత కూలి? నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఈ కష్టానికి తగినట్టుగా కూలి తీసుకుంటావా లేదా? 1000 రూపాయలు 2000 నెలకి రోజుకి ఇస్తాడే కూడా. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ప్రతిఫలము లేదు, రాట్లే, ఆదాయం లేదు, కష్టం ఎక్కువైంది, ఆదాయం లేదు. ఎక్కడ పొరపాటు మనం చూసుకోవద్దా? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? మనకి ప్రతిఫలం ఇస్తున్నాడా లేదా? మన పొరపాటు మనము సరి చేసుకోవాలి. ప్రతిఫలం ఇవ్వలేదనుకో, దేవుడు ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాను, ఎక్కడ మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, ఎక్కడ నేను సరి చేసుకోవాలా అని మనం సరి చేసుకున్నప్పుడు, ఆ పొరపాటు లేకుండా యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు మన తండ్రి చూస్తున్నాడు, మన ప్రార్థనకి ప్రతిఫలము అనుగ్రహిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను లాస్ట్ ముగిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 15:58 వచ్చిన చదువుదాం. నేను ముగింపులోకి వచ్చాను. 1 కొరింథీ పత్రిక 15:58 వచ్చిన. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 1 కొరింథీ 15:58. ఓకే, చదువుతున్నా. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై కదలనివ్వరు ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. వాక్యం చదువుతున్నా కాక. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆసక్తిలో మన ప్రార్థన నిశ్చయంగా ఆలకించాడు, మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు, మన ప్రార్థనకి 100 ఆశీర్వాదం ఇచ్చాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. నిశ్చయంగా నీ మనవి దేవుడు ఆలకించాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కృతజ్ఞతాస్తుతులు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముగింపులోకి వచ్చాను. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండేది 1. 2 పౌరుషం గలవారే బలవంతులుగా ఉండాలి 2. 3 దుష్టుని 3 మీరు చేయి కార్యములు ప్రేమతో చేయడి. నేను ఒకటి చెప్తున్నా, ఇవన్నిటికీ విశ్వాసం లేకపోతే మన ప్రార్థన వ్యర్థమే. అది నేను ముగించేస్తున్నాను. రోమా పత్రిక 14:23. రోమిలికి రాసిన పత్రిక 14:23 వచ్చిన.
అనుమానించేవాడు తినిని నెడల, అనుమానించిన వాడు తినిని నెడల. ఇప్పుడు మనకి అనుమానం వస్తుంది, మన ప్రార్థన ఆలకించాడా లేదా, మన ప్రార్థనకి మనకి ప్రతిఫలం ఇస్తున్నాడా లేదా, మన ప్రార్థన దేవుడు ఆలకించాడా, ఈ క్వశ్చన్ వేయకూడదు. అనుమానంతో నువ్వు పని చేసామనుకో ఎలా ఉంటుంది? పాపం అది. అనుమానం ఇది ఒక డివిల్. ఈ వాక్యం చదివిస్తుంది, అనుమానించిన వారు తినిని ఎడల విశ్వాసం లేకుండా తినిను గనుక దోషి అని తీర్పు నొందుదురు. విశ్వాసం మూలము కానిది ఏది అది పాపం. విశ్వసించలేదు ప్రభుని, విశ్వాసం లేదు, ప్రార్థన చేసావు. ఉదాహరణ నేను చెప్తున్నా, నీ పనికి ప్రతిఫలం ఇవ్వాలంటే, నీ పనికి నేను చేయగలుగుతాను అనే నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు చేయగలుగుతావు పని. నేను చేయలేనంటే చేయలేను. అలాగే మన ప్రభువు ఉన్నాడు, దేవుని ఆత్మశక్తితో నన్ను నింపాడు, ఆత్మ ద్వారా నన్ను నడిపించాడు. దేవుని ఆత్మశక్తితో నన్ను నింపి నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. విశ్వాసముతో పలికినప్పుడు నూరంతలుగా ఫలము అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా, మన ప్రార్థనకి క్రైస్తవునికి హెచ్చరికలు ఇవి. ఈ హెచ్చరికలు, ఈ మెలకువలు లేకపోతే లోకంలో నువ్వు పడిపోయినట్టే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. ప్రభువానికే స్తోత్రాలు తండ్రి, యేసయ్యానికే స్తోత్రాలయ్యా. ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. నీ దృష్టికి కళ్ళు మూసుకొని అట్టి చూడొద్దు ప్రభా నీ దృష్టికి నేను ఎలాగున్నాను ఒకసారి పరీక్షించుకోండి. ఒకసారి ప్రభు దృష్టిలో నువ్వు ఎలాగున్నావు ఒకసారి పరీక్షించుకో. యేసయ్యా, నా హృదయపూర్వకంగా నా శత్రువుని క్షమిస్తున్నానయ్యా. నా హృదయపూర్వకంగా నేను నా శత్రువుని, నా స్నేహితులను నేను క్షమిస్తున్నాను ప్రభువా. నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా. నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించయ్యా. నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రానియకుండా నాకు సహాయం చేయ ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ప్రభా రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా నీ కృపతో నింపు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. పేరు పేరు చెప్పిన ప్రతి బిడ్డను కూడా నిశ్చయంగా ఈ వాక్యాన్ని తండ్రి నూరంతలుగా ప్రభా ఫలించి విస్తరించి నిశ్చయంగా ఆశీర్వదించయ్యా, దీవించు ప్రభా. రాలేని బిడ్డలు కూడా తండ్రి రక్షించి కాపాడుతండ్రి. ప్రభా మా ప్రార్థన నువ్వు ఆలకించే ప్రభా. నిశ్చయంగా నా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం 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 ప్రభా. నా శత్రువుల్ని, నా స్నేహితులు నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను ప్రభా. యేసయ్యా, నా పాపాలు క్షమించినందుకు స్తోత్రాలు. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగినందుకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. ఈ లోకంలో ఎలాగో జీవించాలో తండ్రి నాకు నీ వాక్యంతో నాతో మాట్లాడే విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ప్రభా యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది అయితే ఆలకించారో వాళ్ళందరి పట్ల తండ్రి నీ దయా సంకల్పం అంతా ప్రభా ఈ వాక్యాన్ని ఆ హృదయాల్లో నూరంతలుగా ఫలించి నూరంతలుగా దీవించి ఆశీర్వదించి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నిశ్చయంగా దీవించి ఆశీర్వదించయ్యా. ఏ అక్కలతో వచ్చారో అక్కలన్నీ తీర్చి సహాయం చేయండి. ఇచ్చిన ప్రార్థన ఆలకించినందుకు నజరేడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.